అంకుశం న్యూస్ కి స్వాగతం. వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గత కొన్ని రోజుల క్రితం జర్నలిస్టు ఫ్యామిలీస్కి ఉచితంగా కంటి వైద్య శిబిరం రవికాంత్ రమణ గారి సహకారంతో నిర్వహించిన విషయం జర్నలిస్టు మిత్రులందరికీ తెలుసు. దాదాపుగా మదన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ కుటుంబాలు, వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ 200 మందికి పైగా కంటి ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. వాళ్ళు డాక్టర్ మదన్మోహన్ రెడ్డి సూచన ప్రకారం కొంతమందికి స్పెట్స్ ఇవ్వడం జరుగుతుంది. జర్నలిస్టు నిత్యం పని ఒత్తిడితో ఉంటాడు కాబట్టి వాళ్ళు కంప్యూటరు, సెల్లు నిత్యం చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి స్పెట్స్ అవసరమని చెప్పి డాక్టర్ మదన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఈ నెల శుక్రవారం అంటే 17వ తారీఖు ఉదయం 11 గంటలకి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఓ ఆనంద్ గారి చేతుల మీదుగా జర్నలిస్టులకి, జర్నలిస్టు కుటుంబాలకి కంటి అద్దాల పంపిణీ అంటే రెండో ఫేజ్. మొదటి ఫేజ్లో జర్నలిస్టు కుటుంబాలన్నిటికీ కూడా హెల్త్కి సంబంధించి, ఐకి సంబంధించి చెకప్ చేశాం. ఇప్పుడు రెండో ఫేజ్లో జర్నలిస్టులు ఎవరైతే నీడ్ ఉందో, డాక్టర్ ఎవరికైతే కన్ఫర్మ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత మూడో ఫేజ్ నీడ్ ఉన్నటువంటి జర్నలిస్ట్ కుటుంబాలకి ఆపరేషన్లు కూడా జరుగుతాయి ఫ్రీగా. అది మూడో ఫేజ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ అద్దాల పంపిణీ శుక్రవారం అయిన తర్వాత వచ్చే వారం జర్నలిస్టు కుటుంబాలకు ఎవరైతే చాలామంది ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు ఏ జిల్లాలో కూడా జరగని వినూత్న కార్యక్రమం. ఇక్కడ కూడా ఫస్ట్ టైం మేము వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ అంటే ఇది ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఉపయోగపడాలంటే ఉద్దేశంతో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తీసుకుంటే ఈ కార్యక్రమం రవికాంత్ రమణ గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నటువంటి ప్రతి జర్నలిస్టు మిత్రునికి కూడా అభినందనలు చెప్తా ఉన్నాం. వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులు అదేవిధంగా శుక్రవారం కూడా అందరికీ కూడా ఎవరైతే డాక్టర్ మదన్మోహన్ రెడ్డి ఎవరైతే నీడ్ ఉందని రాశారో హాస్పిటల్లో చెక్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి జర్నలిస్ట్ ఎవరైతే చెక్ చేయించుకున్నారో, ఎవరైతే అద్దాలు డాక్టర్ గారు రెఫర్ చేశారో వాళ్ళందరూ కూడా 11 గంటలకి శుక్రవారం ఉదయం ఇదే కలెక్టరేట్లో కలెక్టర్ గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి జర్నలిస్టు ఆ కార్యక్రమానికి వచ్చి, ఇది మన కుటుంబ కార్యక్రమం, అందరూ పాల్గొని వాళ్ళ అద్దాలు వాళ్ళు తీసుకోవాల్సిందిగా ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ₹1 దీంట్లో ఎవరితో వసూలు చేసేది ఉండదు, ఏముండదు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అందరికీ విజ్ఞప్తి చేసి కేవలం ఎవరైతే చెకప్ చేసినారో వాళ్ళకి మాత్రమే అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మళ్ళీ అందరికీ అద్దాలు ఇస్తున్నారు కదా అని చెప్పి జర్నలిస్టు మిత్రులందరూ ఎవరు రావద్దు. ఎవరైతే చెక్ చేసుకున్నారో, ఎవరైతే డాక్టర్ రెఫర్ చేశారో సూపర్ స్పెషాలిటీ మదన్ హాస్పిటల్లో జరిగిందో వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. జర్నలిస్టు మిత్రులందరూ గమనించి వారు మాత్రమే ఈ సమావేశానికి శుక్రవారం వచ్చి కలెక్టర్ చేతుల మీదుగా అద్దాలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఆహ్వానిస్తూ ఉన్నాను.